3797 మంది 61 సంవత్సరాలు అయిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళని అప్పుడు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఆనాడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష విఆర్ఎల్కి సంబంధించి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఎల్కి సంబంధించి మొత్తం 20,555లో 16,758 మంది రిక్రూట్ కాబడ్డారు. 3,797కి అదే జీవోలో 65 ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలకు చిల్డ్రన్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ జీవోలో 81 జీవో నెంబర్ 81 జీవో నెంబర్ 85 ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కొంతమంది వీళ్ళకు కూడా ఇవ్వడమేందని చెప్పేసి వెళ్తే కోర్టు ముందు స్టే ఇచ్చింది అధ్యక్ష. తదనంతరం కోర్టు ఆ స్టేని ఎత్తేసింది అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రస్తుతం విఆర్ఏల పేరు మీద కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి దయచేసి అత్యంత తక్కువ జీతంతో ఇవాళ ఉన్న వాళ్ళందరినీ మిగతా వాళ్ళతో పాటుగా చేయాలని చెప్పేసి మీకు వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ మంత్రి గారికి భట్టి గారికి. రెండో అంశం అధ్యక్ష ఒకటే మీరు మన ఈ యొక్క కాంగ్రెస్ పెండింగ్ బిల్లు గురించి మీరేమన్నా చెప్పారు శ్రీ ఎడమబుజ్జు గారు. ఈరోజు ఒక్క నిమిషం సార్ భట్టి గారికి నా విజ్ఞప్తి. ఇవాళ మార్నింగ్ నుండి 4 గంటల నుండి అనేక ఫోన్లు వస్తుంటే ఈ మాజీ సర్పంచ్ల అధ్యక్ష చాలామంది ఇక్కడ ఏదో వాళ్ళు ర్యాలీ తీస్తామని చెప్పేస్తే అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళందరికీ మీరు ఏమన్నంటే దయచేసి ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి రిక్వెస్ట్ అధ్యక్ష భట్టి గారు ఇవాళ చాంద్రాయణగుట్టలో అధ్యక్ష దయచేసి 1800 మంది ఇప్పుడు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేయబట్టి చాంద్రాయణగుట్టున్నారు. సరే అరెస్ట్ అంటే మీరు రిలీజ్ చేయొచ్చు కానీ దయచేసి భట్టి గారికి విజ్ఞప్తి కొన్ని బిల్స్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి దయచేసి వారికి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఇచ్చి మీరు మాట చెప్పిన విధంగా ఆదుకోవాలని విజ్ఞప్తి. శ్రీ ఎడమబుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ చట్టసభల్లో మాలాంటి నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులుగా చాలా విషయాలు నేర్చుకోవాలని మేము ఇక్కడ రావడం అనేది జరిగింది. వాస్తవంగా నేను కూడా ఉద్యమకారునే సార్. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అనిపించింది సరే అసెంబ్లీలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మా సమస్యలు కావచ్చు, మాకున్నటువంటి అంశాల మీద కావచ్చు, పెట్టినటువంటి పదవి మీద కావచ్చు మాట్లాడే అవకాశం చాలా ప్రశాంతమైన వాతావరణంలో సలహా సూచనల ప్రకారం జరుగుతుందని మేము అనుకున్నాం. నిజంగా ఇదంతా చూసిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో నియంత పాలన కంటే ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం ఈ 2 రోజుల గందరగోళం మాకు తెలిసిపోయింది సార్. ఒక నూతన సభ్యుడిగా నేను చెప్తున్నా సార్, వాస్తవంగా నేను గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉట్నూరు ఏరియాలో మేము ధర్నాలు చేస్తే దిష్టి బొమ్మల దహనం చేస్తే మమ్మల్ని జైళ్ళలో పోయి తీసుకుపోయి పెట్టేవాళ్ళు. కానీ ప్రజాస్వామ్యం బతుకుండడానికి ఈరోజు పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి మరి బయటికి వెళ్ళి మన సీఎం ఆఫీస్ ముంగట ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్య దేవాలయంతో కూడినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో ధర్నా చేయడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో సబ్జెక్టే మాట్లాడతాకండి, ఇంట్రడ్యూస్ చేయనియండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు, కొత్త సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఎల్లా హోటల్ ఉన్నాం సార్. ఎల్లా హోటల్ స్పీకర్ గారు నాకు చెప్పిన మాట చాలా ఇప్పటికీ నాకు బలంగా గుర్తుంది సార్. ఎంత ఎంత ఇది అయినా కొంత ఒదిగుంటుందని చెప్పారు సార్. నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఎంత ఎదిగినా కొంత ఇప్పటికి నాకు ఎల్లా హోటల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నా సార్. అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మళ్ళా చట్టసభలు అంటే మా లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఒక వికాజరకంగా అనిపించింది సార్. మరి ఈ చట్టసభల్లో మాట్లాడే క్రమంలో చాలామంది వ్యక్తులు మాట్లాడే క్రమం ప్రతి దాని మేము మధ్యప్రవేశం చేస్తాం సార్. మరి మొన్న కూడా 3:30 గంటలు రాత్రి 3:30 వరకు ఇక్కడ ఉండి ఇక్కడ స్వయంగా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఉండిపోయినాం సార్. మరి ఆ వినే క్రమంలో మేము అనుకున్నాం నిజంగా
ఇట్లా చట్టసభలో ఈ రకంగా చర్చలు ఉంటాయి మాకు తెలియదు సార్. నిజం చెప్పాలంటే మేము కొత్త సభ్యులం కాబట్టి ఈ రకమైన చర్చలు జరుగుతాయి. అధికార పార్టీ రేపు కూడా ఈ చర్చను కొనసాగించు కదా అని మేము ఊహించుకున్నాం సార్. కానీ అట్లా కాదు. ఈరోజు ఒక పదు పెడితే ఆ డిమాండ్ల మీద రాత్రి కానీ తెల్లారి కానీ చర్చ జరుగుతున్న విషయాన్ని ఆ రోజు నేను గ్రహించడం అనేది జరిగింది సార్. మరి ఈరోజు ధరణి మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించింది సార్. మరి ధరణికి చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీ దృష్టికి రాజుకుంది సార్. అదేంటిదంటే కుమ్రాం భీం. ఆ కుమ్రాం భీము గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆ కుమ్రాం భీం గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి నిజాం రాజులు ఆ రోజులో అసులు బాసి వీరమరణం పొందిన వ్యక్తి కుమ్రాం భీం సార్. వాస్తవంగా సార్ కుమ్రాం భీం మరి మొదటి నిజాం 1724లో హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పోరాటం చేసే క్రమంలో మరి మేము ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండలం, మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానిగా ఉన్నప్పటి గోండ్ రాజ్యంలో భాగంగా మేము ఉండేవాళ్ళం సార్. మరి 1948 వరకు కూడా ఆ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేవారు. నిజాం నవాబు పరిపాలించే క్రమంలో మరి జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతంలో భీం స్వరాజ్యం కోసం, ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం కోసం మాకు భూమి కావాలి అనే నినాదంతో అక్కడ పోరాటం చేసే క్రమంలో ఆ రోజుల్లో నిజాం నవాబులు సార్ మరి కుమ్రాం భీంని మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి రైతుల్ని, ఆ ప్రాంత వ్యవసాయదారులను ఇబ్బందులు గురి చేసే క్రమంలో మేకలున్న వారికి మేకపట్టని, అరకలున్న వారికి అరకపట్టని, అడవి నుంచి దుంపలు తీసుకొస్తే దుంప పట్టని మరి ఆ రకంగా పన్నులు వసూలు చేసుకొని జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు మరి ఈ క్రమంలో చేసే క్రమంలో వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయిన తర్వాత మరి అతను కేరేమేరి సుర్దాపూర్కి వెళ్ళి అక్కడ ఉండే క్రమంలో సిద్దిక్ అనే పారిశ్రామిక అక్కడ వసూలు చేసే పన్ను కోసం వెళ్తే మరి కుమ్రాం భీము అతని చంపి చెండాల్చినప్పుడు మరి అక్కడ జరిగే పోరాట క్రమంలో మరి కుమ్రాం భీం గారు మరి 1940 అసోజ్ పౌర్ణమి నాడు అక్టోబర్ 27న కుమ్రాం భీం వీరమరణం పొందాడు సార్. మరి అతను చావడానికి కారణం ఖుద్దనే వ్యక్తి. అదే క్రమంని గౌరవ ముఖ్యమంత్రి కూడా మొన్న మన వెంట ఉంటూ మనల్ని పొడుస్తారనే విధానాన్ని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది సార్. నిజంగా కుమ్రాం భీం రౌట సంఖ్యపల్లి చిన్నుబాయి మైనాబాయి దంపతులకు 1901లో జన్మించాడు సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా ఆ రోజుల్లో నవాబ్ చేసిన చట్టాలు రాగానే ఈ 10 సంవత్సరాల్లో ధరణి పోర్టల్ కూడా అదే రకమైన చట్టాలు, అదే రకమైన దోపిడీ, అదే రకమైన విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ రోజులు కుమ్రాం భీం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అదే రకంగా ఈరోజు 10 సంవత్సరాలు జరిపినటువంటి నవాబ్ గారు దానికి ఏదైతే తీసుకెళ్ళిన వీళ్ళు ధరణి పోర్టల్ సార్. నిజంగా ధరణి పోర్టల్ అనే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సార్ కాళేశ్వరం మిషన్ భగీరథ కంటే, లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం ప్రక్షాళన జరిగింది సార్. దీంట్లో పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది సార్. వాస్తవంగా ధరణి పోర్టల్ను ఎంపిక చేసిన కేసీఆర్ గారు 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్చర్గిరి జిల్లా 3 చింతల జిల్లాలు ప్రారంభించారు సార్. ఆనాడు మా ముఖ్యమంత్రి మరి పీసీసీ హోదాలో 3 చింతల పల్లెలో పోయి పడుకొని అక్కడ ఉండే రైతుల సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీసీ హోదాలో తెలుసుకోవడం అనేది జరిగింది సార్. మరి అక్కడ జరిగిన పరిణామాలు సార్ నిజంగా గతంలో పుస్తకాలు ఇవ్వమని 1,80,000 ఎకరాలకు భూమిని ఏడాది కాలంలోగా ధరణిలోకి తెచ్చామని ప్రభుత్వం గుప్పలు చెప్పుకున్నారు సార్. ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ పెట్టారు. రైతులు అన్ని రకాల భూ కష్టాలను చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు 3 సూత్రాలను ప్రతిపాదించారు సార్. దాంట్లో మొదటి 2018 కంటే ముందు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని పొందాలనే ఆలోచనతో 2018 సార్ మరి మొదటి విడతగా రైతు బంధు వేయడం కోసం, రైతుల కోసం కొత్త పాస్బుక్ జారీ చేయడం కోసం ఆ యొక్క మొదటి మాడ్యూల్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండవది హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో
వివాదాల్లో ఉన్న భూములతో పాటు విలువైన సర్కారు భూములను టార్గెట్గా పెట్టుకొని మరి రెండవ దాన్ని చేసుకోవడం అనేది జరిగింది సార్. ఇలా చాలా గ్రామాల్లో ల్యాండ్ సీలింగ్ యాక్టు నక్సలైట్ బెదిరింపు కారణంగా భూములు వదిలేసిన తక్కువ ధరలు అమ్ముకున్న భూస్వాములను అదేవిధంగా మళ్ళీ రికార్డులో తెచ్చారు. గత 3-4 దశాబ్దాలుగా కాస్ట్ చేస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారుల నోట్లను మట్టి కొట్టి ఈ ధరణి పోర్టల్ ఎవరో పాత వాళ్ళ పేర్లని ఈరోజు ఎక్కించడంలో ప్రధాన పాత్ర ధరణి వల్ల జరిగింది సార్. మరికొన్ని చోట్ల పట్టా భూములు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్గా మార్చేసిన ఘనత ఈ ధరణి పోర్టల్ వల్ల జరిగింది సార్. మరి ధరణి పోర్టల్ వల్ల వైఫల్యాలు, మరి ధరణి పోర్టల్ రూపొందించడానికి ముందు 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం భాగంగా లోపభూయిష్టంగా తప్పుల తడక కొనసాగింది సార్. కానీ దాంట్లో ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా దాని ప్రక్షాళన కోసం ఏం పాటుపడలే. అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రకటించినట్టు సమగ్ర సర్వే చేపట్టలేదు. అదేవిధంగా రికార్డులోనూ నమోదు చేశారు తప్ప ఫీల్డ్ లెవెల్లో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా భూముల రికార్డులో ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా అలాగే కొందరికి ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటే మరో సర్వే నెంబర్లో మోక మీద ఉంటారు. అంటే సర్వే నెంబర్ ఒక చోటు ఉంటుంది, మోక ఇంకో చోటు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ సాయ పోరాట కాలంలో కమ్యూనిస్టులు నక్సలైట్లు పేదలకు పంచిన భూములు కేసీఆర్ ప్రారంభించిన భూ రికార్డు ప్రక్షాళనలో అన్ని మల్లిదొరలో భూస్వాముల చేతులకు వెళ్ళడం అనేది జరిగింది సార్. నిజంగా బాధ అనిపిస్తుంది సార్. ఇదే ప్రాంతంలో కాదు సార్, నేను ఇంతకుముందు చెప్పిన కుమ్రాం భీం జిల్లా ప్రాంతంలో జోడేఘాట్ కింద భాగం వావదాం కావచ్చు, మోవడ కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాలు సార్ ఏదైతే వీళ్ళు ఇది రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చారో, ఈ ధరణి కార్యక్రమం ఏపైతే కొత్త పట్టాలు వచ్చారో ఎవడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ప్రాంతంలో భూములని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే భూమి ఎక్కడ ఉందో తెలియదు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలియదు. అట్లా ఇప్పుడు 44 దశాబ్దాల పాటు వాళ్ళు వ్యవసాయ భూముల్లో పొజిషన్లు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు పట్టాలు కాలేదు సార్. ఆ రోజుల్లో కుమ్రంభీంని భయపడి పారిపోయిన నజాం యొక్క కురాములు వారసులు ఇప్పుడు వచ్చి మాకు భూములు కావాలని వాళ్ళు తిరిగి వస్తున్నారు సార్. ఇప్పటికీ మోవడి ఏరియా ప్రాంతంలో ఈరోజు కోలక్ష్మి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. వాళ్ళకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఆమెకు సంబంధించిన ప్రాంతం సార్ జోడేగా ఆమె ప్రాంతానికి సంబంధించి ఆ కింద భాగంలో. అదేవిధంగా సార్ అనేక చోట్ల ఇట్లా లోపాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. నిజాం హయాంలో ఎర్రబండు ద్వారా జన్నారెడ్డి అంటే ఖమ్మం జిల్లాలో చెప్తున్నా సార్. నిజాం హయాంలో ఎర్రబాడు ద్వారా జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయ పోరాట సమయంలో ఇందులో వేలాది ఎకరాల భూములు పేదలకు పంచబడింది సార్. అదేవిధంగా స్వాతంత్ర భారతదేశంలో వచ్చిన కౌలు రక్షిత చట్టం 1972 అమలులోకి వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫలితంగా ఆ కుటుంబాలకు చట్టపరంగా ఉండాల్సిన భూములు తప్ప మిగిలిన రైతుల చేతులకు వెళ్ళిపోయాయి. ప్రతాప్ రెడ్డి వారసులు కూడా వాటిని వదులుకున్నారు. కానీ 2018లో జరిగిన భూ రికార్డు ప్రక్షాళన సమయంలో సూర్యాపేట జిల్లా నూతనకల్ మదిరాల మండలాల్లో 9 గ్రామాల్లో 1842 ఎకరాల భూములను ప్రతాప్ రెడ్డి భార్య సుభద్రమ్మ, ఆయన కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి పేరిట నమోదు చేశారు. ఇందులో ఒక శ్యాంసుందర్ రెడ్డి పేరిట 1533 ఎకరాల భూమిని నమోదు కాగా సుధీర్ రెడ్డి పేరిట 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరిట 135 ఎకరాల రికార్డులు ఎక్కింది. అప్పటి వరకు ఆ భూమి రికార్డులో కాసుదారుల కాలం వంటి రైతులు పేర్లు ఎగిరిపోయాయి సార్. ఇది నిజమా కాదా ఒకసారి కరెక్ట్ చేయాలి సార్. ఎందుకంటే నేను సేకరించుకున్న రిపోర్ట్ సార్. ఈ భూములు తమ చేతుల్లో లేవని ఎప్పుడు రైతులకు ఇచ్చామని ప్రతాప్ రెడ్డి వారు చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. కనీసం వాళ్ళు వచ్చి కూడా స్వయంగా చెప్పడం అనేది జరిగింది. ఇది మా చేతులు లేదు, మేము వదిలేసుకున్నాం, ఆయన దాన్ని కూడా ప్రక్షాళన చేయనట్టు వీళ్ళు ఈరోజు భూమాత గురించి ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఇదే విధంగా పెద్దపల్లి జిల్లా, సరే అది వదిలేద్దాం సార్. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భూమి స్థానంలో రైతులకు అమ్మేశానని సదరు భూస్వామి 1979 డిక్లరేషన్ ఇచ్చిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతుల పేర్లను నమోదు కాలేదు సార్. ఇట్లా కొక్కోలు ఉన్నాయి సార్. అదేవిధంగా సార్ నా ప్రాంతంలో సార్ ఇన్ని రోజులు వీళ్ళ పార్టీలు ఉన్నటువంటి పైడిపల్లి రవీంద్రరావు అనే వ్యక్తి సార్, ఆ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నారు. ఎస్ అదే చెప్తున్నా వినండి, కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పైడిపల్లి రవీందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్. ఎందుకు చేరారంటే
ఆ ప్రాంతంలో ఉన్న కడెం నారాయణ రెడ్డి యొక్క భూముల్ని అదేవిధంగా ధరణి పోర్టులు ఎప్పుడైతే వచ్చిందో ఆ భూములన్నింటి కూడా తన మీద పేరు పట్ట చేయడానికి కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్. బీఆర్ఎస్ పార్టీలో చేరినంత అతను చేసిన కథలు సార్. కడెం నారాయణ రెడ్డి పేరు మీద ఉన్నట్టు భూములు ఈరోజు మైసంపేట్ కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద దట్టమైన అడవిలో ఉంటుంది సార్ మైసంపేట్ గ్రామం. ఆ గ్రామంలో రైతులందరికీ ఆ రోజుల్లో కడెం నారాయణ రెడ్డి భూములు ఇస్తే ఆ భూములన్నింటి కూడా ఈ ధరణి పోర్టల్ రాగానే అతని పేరు మీద మాడిఫికేషన్ చేయడం అనేది జరిగింది సార్. అదేవిధంగా సార్ బెల్లల్ గ్రామం సార్ ఆ గోదావరి ప్రాంతంలో ఉంటే సార్ అక్కడ బెల్లలకు సంబంధించిన గోండులు కావచ్చు లంబడి సోదులు కావచ్చు సార్ ఆ భూములన్నిటి కూడా ధరణి పోర్టల్ రాగానే ఆ భూములన్నీ కూడా పాత ఆదిలాబాద్ జిల్లా భూముల్ని పాత కరీంనగర్ జిల్లా రాయకల్ మండలానికి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సార్. దీని మీద విచారణ జరపాలి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా భూమి ఇంచు భూమి కూడా అయితే జిల్లాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు సార్. కానీ ఆ పైడిపల్లి రవీంద్రరావు వీళ్ళ హయాంలో వీళ్ళ చేతుల్లో ఆ భూములన్నింటి కూడా ఇతర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది సార్. అదే కాదు సార్ ఆ పైడిపల్లి రవీంద్రరావు గురించి ఇంకో అంశం చెప్తా సార్. ఆ భూముల మీద విచారణ జరిపించాలి. కడెం నారాయణ రెడ్డి కుటుంబాలకు ఆ భూముల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. తప్పకుండా ఆ రోజులు జరిగిన తప్పు సార్. అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్ట్లో హరిత రిసార్ట్ అనే రిసార్ట్ ఉంటుంది సార్. మరి ఆ విషయంలో కూడా మొన్న కూడా నేను కాంపిట్ చేయడం అనేది జరిగింది. మరి జూపల్లి కృష్ణరావు గారికి కూడా కాంపిట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ హయాంలో దానికి సంబంధించిన ఒక 18 ఎకరాల భూమి 8 ఎకరాల భూమి తెలవకుండా ఆ రోజులు జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జలయజ్ఞం కార్యక్రమం చేపడితే అక్కడ 8 ఎకరాల భూమిని ఆ రోజు అతనికి సరే నువ్వు డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే సరే చేయమని ఆ రోజుల్లో కొంత రిజిస్ట్రేషన్ జరిగింది సార్. సరే అతను ఏం చేశారు దాన్ని డెవలప్మెంట్ చేయాలి అన్ని రకాలుగా చేయాలి. కానీ అతను చేయకుండా ఏం చేశారంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా హరిత రిసార్ట్ని డెవలప్మెంట్ చేసింది. ఇప్పటికీ ఆ హరిత రిసార్ట్ గవర్నమెంట్ పరంగా నడుస్తుంది. నడిసే క్రమంలో అతను కేసు వేసుకొని ఏం చేశారంటే ఉన్నటువంటి చీఫ్ అంటే సెక్రటరీ దగ్గర వారు కూడా అంటే ల్యాండ్ సెక్రటరీ కావచ్చు మిగతా అధికారులందరూ కూడా మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ అధికార పార్టీలో ఆ రికార్డులన్నీ కూడా తారుమారు చేసుకొని మరి అది నాకు రావాలని కోర్టులో కేసు పెట్టుకొని మరి అతని ఫేవరబుల్గా ఒక జడ్జ్మెంట్ రాకంటే ముందే అధికారులు కూడా ఊహించుకొని అతని ఫేవరబుల్గా ఇవ్వచ్చని మరి యొక్క హరిత రిసార్ట్ని అతనికి అప్పగించడం అనేది జరిగింది సార్. నిజంగా ఇది బాధాకరం సార్. అది గవర్నమెంట్ ప్రాపర్టీ. మరి ఆ ప్రాపర్టీ తప్పకుండా మనకు చెందాలి. అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ. అట్లాంటి ప్రాపర్టీ ఇట్లాంటి దొంగల చేతిలో వెళ్ళడం వల్ల ఈరోజు ప్రజాధనం గురవుతుంది సార్. కాబట్టి అది కూడా భాగంగా చెప్తున్నా దాన్ని కూడా సరిచేయాలని చెప్తున్నా సార్. మీరు ఇచ్చిన టైంలో చెప్తా సార్ కొద్దిగా నాకు డిస్టర్బ్ చేయకండి సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన తతంగాలు బాగున్నాయి సార్. నాకు తక్కువ టైంలో ఇవన్నీ కూడా సేకరించుకున్నా సార్. అదేవిధంగా చాలా గ్రామాలు సార్ 3-4 దశాబ్దాల క్రితం తక్కువ ధర కమ్ముని తెల్ల కాగితాలపై ఇచ్చిన కొందరు వ్యక్తులు చాలామంది ఉన్నారు సార్. ఎందుకంటే నేను ఉండేది ప్యూర్ పిప్ షెడ్యూల్ ఏరియా సార్, ఏజెన్సీ ఏరియా సార్. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు కూడా లిటిగేషన్ ధర పోర్టల్కి అనుసంధానం ఉంటాయి. దాని గురించి కూడా మీకు చెప్పాలి. కాబట్టి వాళ్ళు అనుకునే టైం కంటే ఒక 5 నిమిషాలు నాకు ఎక్కువ ఇవ్వాలి సార్. సార్ ఆ రోజుల్లో సాధారణ ఆమె కింద కొంతమంది వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు సార్. కానీ ఆ రోజుల అమ్మకాన్ని తెల్లకాయపై రాసిచ్చిన కొందరు వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డులో పట్టదారులో కొనసాగుతున్నారు. అదేవిధంగా భూ రికార్డుల ప్రక్షాళన అదునుగా గత పాలకులు పార్టీ వారి అందదాడులతో కొందరు రెవెన్యూ ఆఫీసర్లను ప్రభుత్వ భూములను బినామీలు కట్టబెట్టారు సార్. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని 669 సర్వే నంబర్లో 26.08 ఎకరాల భూ విషయంలో ఇదే జరిగింది సార్. అదేవిధంగా ధరలో నమోదైన భూమికి ఫీల్డ్ ఆఫీసులో ఉన్న భూమికి లేదా తేడాలున్నాయి. 1956 నాటి సేత్వార్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎన్ఆర్ రికార్డును పోల్చగా గత 60 ఏండ్లలో రికార్డులు సుమారు 6.50 లక్షల ఎకరాల భూమిని ఎక్కువగా నమోదైంది సార్. దీంతో పాస్బుక్లు అధికంగా విస్తీర్ణాన్ని సవరించాల్సి వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు సార్. అదేవిధంగా నాలా కన్వర్సల్ కూడా చేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లు అమ్మేశారు. చాలామంది ప్లాట్ల కొనుగోలుదారులు అవగాహన లోపంతో తహసీల్దారులు ఆఫీసుకు వెళ్ళి ముట్టి సంచయించుకోలేదు. దీంతో రికార్డుల ప్రక్షాళన సమయంలో పాత పట్ట పాస్బుక్ ఇచ్చారు, లేదంటే వేరొకరుగా గుట్టుధరలు రిజిస్ట్రేషన్ చేశారు. ధరణి ద్వారా కొన్ని వ్యక్తుల ప్లాట్లను
చదును చేసి వ్యవసాయం మార్చేందుకు ప్లాట్లకు ఓనర్లకు సదరు వ్యక్తులకు ఘర్షణలు ఏర్పడుతున్నాయి సార్. అదేవిధంగా సార్ కేసీఆర్ భూముల్లోనూ ధరణిలో తప్పులు సార్ చెప్తా. ఈరోజు కేసీఆర్ సార్ తొందరగా ముగిస్తా, ఎందుకంటే వాళ్ళు 5 నిమిషాలు నిజంగా సార్ సామాజిక న్యాయం అంటే నేను ఇక్కడ చూసుకున్నా సార్. ఎందుకంటే మేము ఆ రోజుల్లో మేము చట్టసభలు లేకపోయినా టీవీల ముందు కూర్చునేటప్పుడు ఈరోజు ఇక్కడ మా సీతక్క కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతుంది సార్. ఈరోజు గంటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, గంటలు అవకాశం ఇస్తున్నాం. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, అది సామాజిక న్యాయం సార్. కాబట్టి మాకు కూడా కొంత సమయం ఇవ్వాలి సార్. ఎందుకంటే కేసీఆర్ భూములలో నిజంగా ధరణి విషయం వచ్చేసరికి దానికి నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో అతనికి ఏ ప్రాబ్లం ఉందో మీకు కూడా తెలవాలి సార్. ఎందుకంటే వాళ్ళకి తెలవాలి సార్, మీకు కాదు సార్. సిద్దిపేట జిల్లా మార్కుల మండలం ఎర్రబల్లిలో 36.145 ఎకరాలు, ఇదే మండలం శివరిలోని వెంకటపురంలో 10 ఎకరాల భూమి ఉండగా శోభమ్మ పేరిట 7 ఎకరాల 1650 ఎకరాల భూమి ఉంది. ఇద్దరి పేరిట ఉన్న భూమి మొత్తం కలిపితే 51 ఎకరాలు 31 గుంటలు. వాస్తవానికి వారి సెల్డీట్ పాత రికార్డుల ప్రకారం 53.30 ఎకరాలు నమోదు కావాల్సి ఉండగా పాస్బుక్లో మాత్రం 1Bలో 53.30 ఎకరాలు చూపిస్తుంది. ఇదే విషయాన్ని అఫిడవిట్లో నోట్ పెట్టి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విధంగా నాడు సీఎం హోదాలో ఉండి కూడా తన పేరిట గుంట భూమి ఎక్కువ నమోదైతే ధరణి పోర్టల్లో సరిచేయించలేకపోవడం పోర్టల్లోని డొల్లతనానికి వెల్లడిస్తుంది సార్. అంటే వాళ్ళ రికార్డులు ఉన్నటువంటి భూమిని కూడా సరిచేయనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో అంటే ధరణి పోర్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 54 ఎకరాల భూమికి మించి ఉండడానికి వీల్లేదు. కానీ 2014 వరకు కేసీఆర్ పేరిట ఎర్రవెల్లి విలేజ్ పరిధిలో 38.30 ఎకరాలు ఉండగా 2014 మే నుంచి 2018 మార్చి 7 వరకు కొనుగోలు చేసిన భూములు కలిపితే 56.290 ఎకరాల భూమి చేరింది. ఇది సార్ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సీలింగ్కు మించి 2.29 ఎకరాల భూమిని రెవెన్యూ ఆఫీసులు గుర్తించి స్వాధీనం చేయాల్సి ఉండగా అలా చేయలేదు సార్. వాస్తవంగా సీలింగ్ యాక్ట్ ప్రకారం దాన్ని చేయాలి. అందుకే ఈ ప్రభుత్వం వాటన్నిటి కూడా సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విధంగా రెవెన్యూ శాఖ మంత్రి చాలా దిశగా అధికారులను ఆదేశించి దాన్ని ఏ రకంగా సరిచేయాలో అందుకు భూమాత చట్టాన్ని తీసుకురాబోతున్నారు సార్. ధరణి సంబంధించిన పలు విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉండగా సుమారు 20 లక్షల ఎకరాల భూములకు పట్టాదారులు పాస్బుక్లు జారీ కాలేదు. దీంతో పాస్బుక్లు రాక రైతులు 4 ఏళ్ల నుంచి రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీమ్లను కోల్పోయారు సార్. అదేవిధంగా మాజీ సైనికులు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, గత ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములకు టీఆర్ఎస్ సర్కార్ రెడ్ మార్క్గా పెట్టేసింది సార్. వారి భూములన్నీ కూడా ధరణిలో సీజర్ జాబితాలో చేర్చింది సార్. ఇట్టి భూములు 2 లక్షల ఎకరాల వరకు ఉన్నట్టు అధికార వాళ్ళకు అంటుంది సార్. అది అమ్ముకోకుండా వారసుకు ఇచ్చుకోకుండా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నారు సార్. కాబట్టి దీన్ని సరిచేయాలి సార్. అదేవిధంగా ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్, నాల కన్వర్షన్ తదితర లావాదేవీల కోసం డబ్బులు చెల్లించి పాస్బుక్ చేసుకొని ఏదైనా కారణంతో క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బులు కూడా ఇప్పుడు తిరిగి రానటువంటి పరిస్థితి ఉంది సార్. కాబట్టి దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సార్ సాదాబైనామా ఇంతకుముందు చెప్పా. అదేవిధంగా ధరణి పోర్టల్లో మిస్సింగ్ సర్వే నంబర్లు యాడ్ చేసుకున్న అప్లికేషన్ మాడ్యూల్స్ తీసుకొచ్చినా అందులో మిస్ అయిన సర్వే నంబర్లను చూపడం లేదు సార్. అలాగే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో CCLకు చెందిన ILRS MS పోర్టల్ కనిపించిన VRO 1B గ్రామ నకలు, అమెండ్మెంట్ రిజిస్ట్రేషన్, పార్ట్ బి చేర్చిన పాస్బుక్లు జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లను ధరణి పోర్టల్లో కనిపించడం లేదు సార్. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. కానీ అందులో జరిగింది ఏం లేదు. కేవలం వాళ్ళు ఏ రకంగా భూముల్ని వాళ్ళ పేరు మీద చేయాలి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం వాళ్ళకి అది పనికొచ్చింది సార్. అదేవిధంగా 2018 మేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించింది సార్. బ్యాంకులకు 99,000 అప్పులు చెల్లించడానికి కారణం ఆ కంపెనీ
4 నెలల తర్వాత దివాలా జాబితాలో చేరిపోయింది సార్. అయినా దానికి అగ్రిమెంట్ ప్రకారం దివాలా తీసిన వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి, కానీ వాళ్ళు దాన్ని రద్దు చేయలేకపోయారు. 2021 చివరిలో టెర్రాసిస్ టెక్నాలజీలోని 52.26% వాటాను 1275 కోట్లకు ఫిలిప్సిన్కు చెందిన పాల్మాన్ గ్రూప్కు అమ్మేసి అలా మన భూములు రికార్డులు విదేశీ కంపెనీ చేతులు వేయిపోయాయి సార్. ఇది ఎస్ఆర్ నో, అది కరెక్టా కాదా ఒకసారి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. అదేవిధంగా టెర్రాసిన్ కంపెనీ భూరికార్డుల రక్షణ పిసిసి హోదాలో నాడు రేవంత్ రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం చేశాక 2027 జూలైలో తొలిసారిగా టెర్రాసిన్ కంపెనీ బహిరంగ ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసింది సార్? భూ వివరాలు, రైతు డేటా షేర్ చేసేందుకు తమకు యాక్సెస్ లేదని వివరణ ఇచ్చింది సార్. దీంతో ధరణి పోర్టల్ ఒక ప్రైవేట్ కంపెనీకి చేతుల్లో వెళ్ళిందనే విషయం ఆ రోజులో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు అటార్కం చేస్తే ఆ కంపెనీ చెప్పేంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి సార్. మరి ధరణి లోపాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మా మేనిఫెస్టోలో మేము చాలా ఆ రోజుల్లో ఓట్లు అడగాం సార్. నిజంగా ధరణి వల్ల మనమందరం కూడా లాస్ అయ్యాం. ఎవరో ఆ రోజులు నక్సలైట్ మూవ్మెంట్లో కావచ్చు, మరి కుమ్రంభీం లాంటి పోరాట యోధులతో కావచ్చు, భయపడి పారిపోయిన దొరలందరూ కూడా తిరిగి వస్తున్నారు. మా భూముల్లో మళ్ళా పట్టాలు చేయడానికి కష్టపడుతున్న తరుణంలో మరి మా మేనిఫెస్టోలో మా వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా ప్రజాప్రభుత్వం వస్తుంది, ఈ భూ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అని ఆ రోజుల్లో వాళ్ళకు మాటిచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఓట్లు అడగమనడం జరిగింది సార్. కాబట్టి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. అందుకే మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ స్పేల్ డెవలప్మెంట్ని మన ప్రభుత్వం ప్రారంభించింది సార్. ఇందులో భాగంగానే సచివాలయంలో ధరణి కమిటీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశాలు నిర్వహణ చేయడం అనేది జరిగింది సార్. దాంతోపాటు గత ప్రభుత్వంలో కాలం మొత్తం భూ సమస్యలను విషయమై రైతులు పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పటికీ మోక్షం లభించలేదు సార్. కానీ ఈరోజు ప్రజాభవన్లో మేము ప్రతిసారి అప్లికేషన్లో దర్బార్ని ఏర్పాటు చేయడం, మరి ఆ అప్లికేషన్లన్నీ కూడా వస్తున్నాయి సార్. వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఈరోజు చాలా స్పష్టంగా మీకు చెప్తాం సార్. సిసిఎల్ స్థాయిలో కూడా పరిష్కారం చేయాలని కొన్ని ఉన్నాయి సార్. ముఖ్యంగా రైతులు పేర్కొన్న సమస్యలు కోర్టులు, వ్యవసాయ భూములు, అదేవిధంగా భూమికి మాత్రం తదితర అంశాలు కలెక్టర్ పద్ధతిలోనే ఉన్నాయి సార్. మిగతా వాటిలో కొన్నింటి తహసీల్దారులకు, మిగతా కొన్ని ఆర్డీఓ స్థాయిలో అధికారులు ఇచ్చారు సార్. కానీ ఇంకొకటి చెప్తున్నారు సార్, ఎందుకంటే ఆర్డీఓలకు కలెక్టర్లకు అధికారులు ఇచ్చారు సార్. ఆ రోజులు 1976లో ఐడియాలను ఏర్పాటు చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఐడియాలో ఐఏఎస్ అధికారులు అక్కడ ఉంటారు సార్. ఇప్పటికి మా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఉట్నూరు ఐటీ సార్. దానిలోకి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ ఎస్డీసీ ఉంటారు సార్. ప్రత్యేకించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు సార్. అతని సమస్య ఏంటిదంటే ఆ ప్రాంతంలో నుండి భూ సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళది. మరి దానికి నోడల్ ఆఫీసర్గా మరి ఐడి ప్రాజెక్ట్ అధికారి ఐస్ ఆఫీసరు మరి దానికి పూర్తి స్థాయి ఆర్జీని స్వీకరించుకొని మరి ఆ కేసులన్నిటికి పరిష్కారం చేస్తున్నారు సార్. మరి మొన్న ఒక తీర్పు మాకు వచ్చినట్టు సమాచారం సార్. దాన్ని కోర్టులో కేసేసారు సార్. ఐడియా పిఓలకి ఈ పవర్ లేదని సార్. ఆదివాసులు కలెక్టర్ల చుట్టూ తిరిగారు సార్. కలెక్టర్ ఆఫీసులో ఎవరు వెళ్ళరు సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ఐటీఐలు ఉన్నాయి సార్. భద్రాచలం ఒకటి, ఏటూరు నగరం ఒకటి, అదేవిధంగా మనునూరులో చిన్న ఐటీడీఏ సార్, అదేవిధంగా ఐటీఐ ఉంటున్నారు సార్. 4 ఐటీఐలు ఉంటాయి సార్. ఇందులో ఐటీడీఏలే ఆదివాసులకు దేవాలయాలు, గిరిజనులు కావచ్చు ఆదివాసులకు ఐటీడీఏలే అవి దేవాలయాలు సార్. ఆ దేవాలయం లాంటి సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా భూమి యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించే అధికారం ఏమైనా వీలైతే యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అధికారం కల్పించాలి సార్. ఎందుకంటే భూ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి సార్. ఎందుకంటే సివిల్ కోర్టులలో ఎక్కడో పరిష్కారం కావాలి సార్. మా వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి కూడా డబ్బులు కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఐటీలో ఏదైతే భూ సమస్యలో అక్కడనే పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మాకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది సార్. కాబట్టి ఇలా లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయి సార్. ఎందుకంటే ముగిస్తే ఇంకా ఇంకో అంశం చెప్పేది ఉంది సార్. ఒక 10 నిమిషాల లోపల ముగిస్తా సార్. సార్ మేము సార్ ఒక్క నిమిషం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ కౌన్సిల్కి పోవాలి. మీరు 5 నిమిషాలు మాట్లాడతారనుకొని నేను ఇస్తే మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే కష్టమవుతుంది. మళ్ళీ వేరే మనకు షార్ట్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కన్క్లూడ్ చేసేసి
సార్ కంక్లూడ్ చేస్తా సార్. సరే, దీనికి కొద్దిగా పగడ పెడితే దీన్ని బేస్ చేసుకునే మా ఐడియాకి సంబంధించి సార్, ఎందుకంటే పోడు భూములకు సంబంధించి కొంత చెప్తా సార్. ఎందుకంటే ఇదంతా కూడా ధరణికి లింక్ అయి ఉంటుంది సార్. ముఖ్యంగా ఎందుకంటే భూ సమస్య అన్నప్పుడు కేవలం ధరణి గురించి మాట్లాడేసి పోడు భూముల గురించి మర్చిపోతే అది బాగోదు సార్. ఎందుకంటే మా వాళ్ళు మమ్మల్ని కొడతారు సార్, మళ్ళీ పోతే మమ్మల్ని ఎందుకు మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఎందుకు సార్. గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు కూడా పోడు భూములకు సంబంధించిన తీవ్రంగా ఉంది సార్. కాబట్టి దాని గురించి కూడా కొంత మీకు చెప్పాలి సార్. దాన్ని చెప్పిన తర్వాత ఫైనల్ ఒక 2-3 మాటలు మా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటాను సార్. కాబట్టి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. సార్, పోడు భూముల సమస్య ఇది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం. మరి పోడు భూములు అనేది ఎంత ప్రతిష్టాత్మకమో అందరికీ తెలిసిన విషయం. పోడు భూములు చట్టం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి సార్. చాలామంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ పోడు భూములు కేవలం ఆదివాసులే కాకుండా ఆదివాసేతరులు కూడా చాలామంది పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. కాబట్టి ఆదివాసులతో పాటు ఆదివాసేతరుల సమస్యలు కూడా పోడు భూముల సమస్యల పరిష్కారం తీసుకురావాలి. ముఖ్యంగా 2002లో నాటి వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ పట్టా హక్కులు లేని 50,000 మంది ఆదివాసులకు 50,000 మంది ఆదివాసులు సాగు భూముల నుంచి తొలగించి, దీంతో ఆదివాసులు దేశవ్యాప్తంగా అంతా వాజ్పేయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు సార్. అదేవిధంగా దీంతో యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని 2026లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ద్వారా 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ప్రకారం రక్షిత అడవులైనా, రిజర్వ్ ఫారెస్ట్ అయినా, అభయారణ్యాలైనా 2005 డిసెంబర్ 13 కన్నా ముందు ఆ భూములకు నివాసం ఉంటున్న ఆదివాసులందరికీ హక్కులు పొందవచ్చని చాలా స్పష్టంగా ఆ యాక్ట్లో పేర్కొనడం అనేది జరిగింది సార్. మరి పేర్కొన్న ప్రకారంగా ఏం చేశారు సార్? కేవలం వైఎస్ రాజశేఖర ఉన్న హయాంలోనే అందరు కూడా పోడు భూములకు పట్టాలు వచ్చేశారు. కానీ 10 సంవత్సరాల్లో జూన్ 24 నుంచి హక్కుల చట్టాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ 5 ఎకరాలు సాగు ఉంటే ఎకరం నుంచి 3 ఎకరాలకు హక్కు. అదేవిధంగా గిరిజన భూములకి చాలామందికి కేసీఆర్ గారు 2014 కావచ్చు, అదేవిధంగా 2018 కావచ్చు, ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కంటే ముందు సార్ ఆదివాసులు పిలవాలి, మీకు పొడి భూములు పట్టాలు ఇస్తామని చెప్పాలి, మాయమాటలు చెప్పి పంపించాలి సార్. కానీ ఇప్పటికి చెప్తున్నాను సార్, వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి సాగులో ఉంటే వాళ్ళకు పట్టాలు ఇచ్చింది 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేస్తారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసుకుంటేనే వాళ్ళ యొక్క కాలాన్ని వేలు తీస్తారు సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. గిరిజనులు సాగు చేసుకుంటే అటవీ భూములకు స్వయంగా దగ్గరుండి కుర్చీ చేసుకొని మరి హక్కు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు 2019 జూలై 19 అసెంబ్లీలో ప్రకటించారు సార్. కానీ ఒక్కరికి పట్టాలు రాలే. చెప్తాగు, నువ్వు నా ప్రాంతంలో ఉన్నావు కదా. ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. ఇదిలోనగా తొందరగానే ముగిస్తా. ఇదిలోనగా క్యాబినెట్లో కూడా గత క్యాబినెట్ మార్చి 9, 2023లో క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ మొదటి దశలో 1,55,000 మందికి 4 లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చామని చెప్పారు సార్. కానీ ఎక్కడ ఇచ్చారు సార్? ఈరోజు మేము ఆదివాసులం సార్, 24 గంటలు అక్కడ పల్లెటూళ్ళలో గుట్టల్లో కొండల్లో తిరుగుతుంటే ఎక్కడ పోయినా మాకు పోడు భూములు పట్టాలు కావాలని మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ ప్రభుత్వం వస్తేనే పట్టాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని ప్రజలకి నమ్మకం సార్. కాబట్టి వీళ్ళు ఏ పట్టాలు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 2017లో భూ రికార్డుల సవరణ చట్టంలో సవరణ సమయంలో ఇట్టి భూములను నిషేధ జాబితాలో బట్టి అటవీ భూములను ప్రకటించి ఆదివాసి హక్కుల్ని హరించింది సార్. ఇప్పటికీ జాయింట్ సర్వే కానిటువంటి భూములు చాలా ఉన్నాయి సార్. కాబట్టి ఆ భూముల నుండి కూడా జాయింట్ సర్వే చేయాలి. ఎగ్జాంపుల్ నా హుట్టూరు మండలం సార్, చాలామంది నర్సాపూర్ బి ప్రాంతంలో గండి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంద్రవెల్లి మండలంలో కావచ్చు, సాలివాడ బిలో కావచ్చు, చాలా అదేవిధంగా కోలక్ష్మి మేడం వాళ్ళకి సంబంధించిన లింగాపూర్ మండలం సార్, ఇప్పటికీ వాళ్ళ యొక్క ఏరియాలో, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన గాదిగూడ మండలంలో అంటే భూమి తక్కువ ఉంటుంది, పట్టాలలో మాత్రం భూమి ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది అతలాకుతలం అవుతుంది సార్. కాబట్టి దీన్ని కంపల్సరీ చేయాలి. అదేవిధంగా పోడు భూముల విషయం నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది సార్. నిన్న
వాళ్ళు మహిళల గౌరవం గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే అది గుర్తు చేయాలి. ఆ రోజుల పోడు భూముల కోసం మా ఆడబిడ్డలు మా వాళ్ళందరూ కూడా పోడు భూముల కోసం భూములకు వెళ్తే బట్టలు ఈడ్చి కొట్టి బట్టలు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు హింసించింది వాళ్ళు కాదా సార్? ఈరోజు కోయపోసు కూడా ఏ రకంగా కొట్టారు సార్? ఆ రోజు సీతక్కని జైలు వెళ్ళి మేము కలిసినాం సార్, కనీసం వాళ్ళు పరామర్శ కూడా రాలేదు సార్. ఆ దుర్మార్గులు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు సార్. ఏ హక్కు ఉంది సార్ మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి? మరి గుత్తికోయల్ని బట్టలు ఇప్పి కొట్టారు సార్, అప్పుడు వాళ్ళకు మహిళలు గుర్తు రాలేదు సార్. అంటే ఇంత ఘోరంగా మహిళల్ని అవమానించారు సార్. మరి ఈరోజు మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. తప్పకుండా మహిళల్ని గౌరవించే ప్రభుత్వం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో నిన్న చేసిన 2 రోజుల గందరగోళం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం సార్ చాలా సంతోషం. ముఖ్యంగా కొన్ని విషయాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తా. మరి రైతుల కోసం 72,659 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నేను మొన్న వాస్తవంగా 29 నాడే నేను మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేని కాబట్టి మా సమస్య గురించి ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాం. ఉన్నా సరే ఇది సామాజిక న్యాయం కాబట్టి తప్పకుండా మిగతా సోదరులు కావచ్చు అందరికీ ఇవ్వాలంటే మేము కూడా సరే ఉందాం, మన ప్రభుత్వం ఏదేమున్నా మనం తర్వాత పోయి మాట్లాడచ్చని మేము కొంత ఓపికతోటి ఉన్నాం సార్. మరి మాకు కూడా గిరిజన సంక్షేమ శాఖకి 17,056 కోట్లు కేటాయించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. కానీ ఐడే వ్యవస్థని కొంత ప్రక్షాళన చేయాలి. ఆ రోజే నేను సూచన చేద్దామనుకున్న ఒక 2-3 నిమిషాల్లో నా సూచన చేస్తా. అంబేద్కర్ ఓవర్సీస్ కింద స్కాలర్షిప్లు 35 కోట్లు కేటాయించారు. ఎస్టీ ఆవాసాల కోసం 1200 విద్యుత్ కోసం 12 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఐటీడీల కోసం 40 కోట్లు కేటాయించారు సార్. ఈరోజు ఐటీడీలు ఉండాలంట, బతకాలని ఇంకేం చేయాలన్నా ఈరోజు మనమే దిక్కు సార్. ఎందుకంటే ఆ ఐటీడీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అక్కడ ఉన్న శాఖలన్నీ కూడా ఇరిగేషన్ కావచ్చు చాలా శాఖలను కూడా ఎత్తివేయడం అనేది జరిగింది. తిరిగి యథావిధిగా ఆ శాఖలన్నీ కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలు మీరు అప్పుడు బాగా ఇచ్చారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఎందుకని సార్ చెప్తే సార్ ఒక్క 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్ అవకాశం ఇవ్వండి సార్. ఎందుకంటే చిన్న మాట్లాడిన కొంత ఇబ్బంది పడుతున్నాం సార్, కొత్త వ్యక్తులం కాబట్టి. సార్ ఐడియాలో ముఖ్యంగా కొంత సమయం ఏంటి సార్, నేను ఇమీడియట్లీ క్లోజప్ చేస్తాను సార్. నేను మ్యాక్సిమంగా అన్ని విషయాలు నేను మాట్లాడుకున్నాను సార్. ఇంకా చాలా మాట్లాడటానికి కానీ అవకాశం లేదు. కానీ కొన్ని విషయాలు నేను మాట్లాడకపోతే బాగున్నాను సార్. సార్ ఐడియాలకు సంబంధించి ముఖ్యంగా 2008లో డిఎస్సి పడింది సార్. మనం ఎన్ని చేసినా ఇది షార్ట్ డిస్కషన్ సార్ ముగిస్తా సేమ్ చెప్తా సార్ ముగిస్తా సార్. 2008లో సార్ డిఎస్సి పడింది. మరి మనం ఈ 10 సంవత్సరాలు మేము అనుకున్నాం సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరేమున్నా సరే వాళ్ళు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఎందుకు కోరుకున్నాం సార్ తెలంగాణ రాష్ట్రం అంటే సరే ఆ పాలకులందరూ కూడా మనకు అన్యాయం చేస్తారు, మన పాలకులు ఉండాలి, మన ప్రాంత వాళ్ళు ఉండాలి. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగలే, మాకు ఉద్యోగాలు రాలే, ఏం కాలే. సరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమైన మన ప్రాంతానికి న్యాయం జరగాలి కదా. మరి ఈ 10 సంవత్సరాల ఐడియాలు కావచ్చు డిఎస్సీలు కావచ్చు ఏమైనా చేయాలి కదా, ఏం జరగలే. అందుకే నేను ఏమంటున్నానంటే ఐటీఐలకు ప్రత్యేకమైన డిఎస్సీలు ఏర్పాటు చేస్తుండే అవన్నీ కూడా ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా అతి బయటికి తీసేస్తే ఎట్లా విలువిల్లాడి కొట్లాడి చచ్చిపోతుందో చేప. ఈరోజు ఆదివాసుల పరిస్థితి సార్ జియో నంబర్ 3 తీయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజానికి దూరంగా ఉండి ఇప్పటికీ కొండ కోనల్లో ఈరోజు కులాములు తడకలమ్ముకుంటూ తోటూలు పచ్చిబుట్లు వేసుకుంటూ ఈరోజు పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు సార్. మరి ఎంతో కొంత ప్రభుత్వ సహకారంతో ఎంతో కొంత చదువులు చదువుకుంటే డిఎస్సి రాకపోతే మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతాని కోసం రక్షణ కల్పించకపోతే కొంత ఇబ్బంది అయింది సార్. దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఉన్నట్టు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు మా దగ్గర పనిచేశారు, సిఎస్ శాంతికుమారి గారు మా దగ్గర పనిచేశారు,
ఆర్వి కర్ణన్ గారు మా దగ్గర పనిచేశారు, దివ్య మేడం గారు మా దగ్గర పనిచేస్తారు సార్. మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే విపరీతమైన సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇవి పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. జియో నంబర్ 3 పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉంది సార్, నాన్ ట్రైబల్ సమస్య. ఎందుకంటే ఇక్కడ నాన్ ట్రైబల్కి ఆదివాసులకు ఎట్లాంటి గొడవలు లేవు సార్. కానీ వాళ్ళందరూ కూడా కంక్లూజన్ భూమికి సంబంధించింది సార్. ధరణి పోర్టల్ రాకంటే ముందు నాన్ ట్రైబల్ అందరికీ కూడా పహనీలు వస్తుండే, బ్యాంకు రుణాలు వస్తుండే. కానీ మొన్న మనం డబ్బులు ఇచ్చినాం సార్, వాళ్ళు ఎవరు కూడా రైతు బంధు కానీ ఇవన్నీ బ్యాంకు రుణాలు రావడం లేదు సార్. అది ఐటీ ప్రాంతాలకు ఒకటి సీతకు కూడా అది ప్రాబ్లమే, మిగతా వాళ్ళందరూ కూడా అది ప్రాబ్లమే. అంటే మేము ఏదో వాళ్ళకు ఉన్నట్టు అంటే ఆ రోజుల్లో పట్టా చెందిన నాన్ ట్రైబల్కి వాళ్ళకి రైతు బంధు వస్తుంది. 1970 కంటే ముందు నాట్ ఓన్లీ ఆదివాసులు, నాన్ ట్రైబల్స్ ఆదివాసులు కూడా చాలామందికి భూములకు పట్టాలు కావడం లేదు. తప్పకుండా అసైన్ చేసిన భూములన్నీ కూడా తిరిగి పట్టాలు ఇవ్వాలని, ఈ భూమాత రక్షణ ద్వారా ఆ ప్రాంతంలో ఆదివాసులు కూడా న్యాయం జరగాలి సార్. అదేవిధంగా నాన్ ట్రైబల్ సమస్యను కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడాలి సార్. అదేవిధంగా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే సార్, ఫైనల్గా ఆ ప్రాంతానికి అవన్నీ చేయాలి సార్. ఎందుకంటే మీరు తొందర పెట్టడం వల్ల నేను కూడా కొంత ఇబ్బంది పడుతున్నా సార్. కానీ చెప్తా సార్, ఎందుకంటే మా జిల్లాకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు, పీసీ హోదాలో మళ్ళా సీఎం హోదాలో వచ్చారు. ఆ ప్రాంత సమస్యలు తెలుసు. అదేవిధంగా మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మరి పీపిరి గ్రామం నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. ఆ ప్రాంతంలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి అన్ని రకాలుగా చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు సార్. మరి ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారని వారు వచ్చిన వెంటనే మరి మా ప్రాంతానికి నిజంగా తాగునీటి సమస్య ఉంటే మరి మొట్టమొదటి మీటింగ్లోనే 60 కోట్లు కేటాయించాను సార్ మిక్సింగ్ మిగతా. ఈరోజు వాళ్ళకి తెలియదు 60 కోట్లు. ఈరోజు జోడేగాడ్ అనే కుమ్రంభీం ప్రాజెక్టు నుంచి మా ప్రాంతాన్ని రావాలంటే పంప్ సెట్లు కేవలం అవినీతి కోసం, పైప్ లైన్ల కోసం డబ్బులు దండుకోవడానికి ఆ రోజు ఆ మిషన్ కాగదా తీసుకొచ్చారు తప్ప నిజంగా ఎవరికి తాగునీరు ఇవ్వడానికి కాదు సార్. మరి దానికోసం 60 కోట్లు కేటాయించారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్ట్ గౌరవ మా కేటీఆర్ అన్న లేడు, కడెం ప్రాజెక్ట్ ఎక్కడుండో తనకు తెలియదు. మరి 10 సంవత్సరాలు కనీసం ₹1 కేటాయించారు సార్. కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి మొదటి నెల 24లోనే జనవరిలోనే సార్ 5,46,00,000ని రిపేర్ల కోసం స్పెసిఫిక్గా డబ్బుల్ని కేటాయించడం అనేది జరిగింది సార్. కడెం గేట్ల మరమ్మతుల కోసం ఈరోజు అందరు టీవీలో చూశారు. అదేవిధంగా సార్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కోసం 3,81,70,00,000ను కడెం ఎలక్ట్రీషియన్ కోసం అంటే సుమారు 9 కోట్ల చిల్లర డబ్బులు కేటాయించారు సార్. అదేవిధంగా సార్ జోడేఘాట్ కోవలక్స్ మాకు చెప్తుంది, గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వమే. అక్కడ 30 కుటుంబాలు ఉంటాయి సార్, 27 కుటుంబాలకి 2 BHK హౌస్ శాంక్షన్ చేశారు. ఒక్క ఇంటికి 5,04,000 చొప్పున వాళ్ళు డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. కానీ అక్కడ సిమెంట్ అయినా ఇసుక అయినా తీసుకురావాలంటే సుమారు 40-50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి సార్. ఆ డబ్బులు సరిపోవు. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్పిన, అన్న జోడేఘాట్లో వాళ్ళందరికీ మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకి ఆ ఆయంలో ఏమైనా మేము మ్యూజియం కట్టినాం, మ్యూజియంలో సీతక్కని పోయి చూపెట్టిన, మ్యూజియంలో ఏముందో సీతక్క చూశారు. అంటే మ్యూజియం కట్టంగానే ఏదో చేయగానే కాదు, అది ఒక రకంగా ఇది ఉండాలి. కాబట్టి అధ్యక్ష 56,70,000 మేము ఇచ్చాం సార్. మేము ఈ రోజులో 56,70,000 వాళ్ళ ఇళ్ళ కోసం మళ్ళా డబ్బులు ఇచ్చాం. ఎందుకు ఇల్లు పూర్తి చేయాలి మీరు సమాధానం చెప్పాలి, మాట్లాడడం కాదు. వాళ్ళు ఇప్పటికి ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ కోసం మా ప్రభుత్వం సార్ 56,70,000 రూపాయలని శాంక్షన్ చేసుకోవడం అనేది జరిగింది సార్. కాబట్టి ఇవన్నీ సమస్యలతో పాటు చాలామంది మా ప్రాంతంలో కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేస్తుంది సార్. ప్లీజ్ సార్ ఎందుకంటే మేము చెప్పినా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే మొన్న వాళ్ళు మాట్లాడతారు, ఏదేదో ఇష్టం వచ్చిన మాట్లాడడం మేము ఎందుకు కుట్టుకున్నాం సార్. మాకు మొన్న మాట్లాడడానికి అవకాశం రాలే కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాలి. అన్ని రకాల డెవలప్మెంట్ చేయడం కాదు. ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు లేదు సార్. రోడ్లు లేక చాలా రకాలకి ఇబ్బంది పడుతున్నాం సార్. వాసంగ్ సార్ గంగాపూర్ బిడ్ లేదు. ఈరోజు మా కల్లంపల్లి వెళ్ళాలంటే రోడ్ లేదు. అదేవిధంగా వాయిపేట వెళ్ళాలంటే రోడ్ లేదు. అదేవిధంగా అంకే రాయదాని వెళ్ళాలంటే రోడ్ లేదు.
జోడేఘాట్కి ఇంకా సగం రోడ్ ఆగి ఉంది సార్. పారిశ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ 10 సంవత్సరాల్లో పారిశ సమస్యలు ఎందుకు మీరు పరిష్కారం చేయలేకపోయారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, సమస్యలకు పరిష్కారం చూపాలి. ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా ప్రతి నిర్ణయం తీసుకునేది ప్రతి సమస్యని పరిష్కారం చేసేది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు రెచ్చగొట్టేటట్టు మమ్మల్ని మాట్లాడితే మేము చూసుకోవడానికి మేము సిద్ధంగా లేం. కాబట్టి అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చారు, తప్పకుండా మళ్ళీ మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. తప్పకుండా వీళ్ళు మేము మాట్లాడితే సార్ వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము కూడా ఓపికతోటి ఉంటున్నాం. వాళ్ళు ఎగిరి గంతేగా మేము ఊకుంటే అది సరైన పద్ధతి కాదు సార్. తప్పకుండా మాలాంటి వాళ్ళు కొత్త అభ్యర్థులు మేము మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మేము వీళ్ళకి భయపడే వాళ్ళం కాదు సార్. మేము స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని. ఏ సమస్యలు ఎట్లా నాకు బాగా తెలుసు. నేను వట్టిగానే ఇక్కడ ఈ చట్టసభలు రాలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అతని పుణ్యం వల్ల ఆ ప్రాంతవాసులు నాకు ఆశీర్వదిస్తే ఖానాపూర్ వాసులందరూ చట్టసభలు పంపించారు. నిజంగా ఆ ప్రాంతవాసులకు రుణపడి ఉంటా, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా, ఈ యొక్క ఎమ్మెల్యే అందరికీ రుణపడి ఉంటా. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ అంశం, ఒకటే నిమిషాలు ముగిస్తా, ఒకటే నిమిషం రిక్వెస్ట్ దండం పెడుతున్నా సార్. నిన్న ఒక మంచి తీర్పు వచ్చింది సార్. 2 చేతులెట్టి దండం పెడుతున్నా. ఎస్సీల వర్గీకరణకు సంబంధించింది. నిజంగా మా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ సోదరులకు అది ఒక వర్గీకరణ చాలా స్పష్టమైన డిమాండ్. ఆ రోజుల్లో నేను కూడా వాళ్ళతోటి కూడా డప్పు చాటింపు చేసిన వ్యక్తిగా గుర్తు చేస్తూ, మాది కూడా ఒక చిన్న సమస్య ఉంది సార్. కాదు చెప్పాలి, అది ఇంపార్టెంట్ సార్. ఓకే, ఒకటే నిమిషం చెప్తా, ఎందుకంటే చెప్పకపోతే బాగుండదు సార్. ఆదివాసీ వర్సెస్ లంబాడ నడుస్తుంది సార్. అంటే ఇక్కడ లంబాడి సోదరులు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, అనేతగా భావించకుండా ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయితే మాదిగాని కొట్లాట చేసుకొని మరి ఆ సమస్యకు పరిష్కారం మార్గం ఈరోజు బట్టి విక్రమార్క గారు ఈరోజు మా ప్రభుత్వం ఏ రకైతే పరిష్కార మార్గాలు చూపిందో అదే రకంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే లాస్ అయ్యారో ఈరోజు ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న పోరాటం మీ అందరికీ తెలుసు సార్. మరి ఆనాటి ప్రభుత్వం కూడా ఆదివాసీ భవన్ అని అదేవిధంగా లంబాడ భవన్ అని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం ఇట్లాంటి నిమ్న వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్న తరుణంలో మరి ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న ఏదైతే వైరుధ్యాలు ఉన్నాయి సార్, అంటే దీంట్లో లంబాడని కించపరచడమో ఆదివాసులను వ్యతిరేకించడమో కాదు, ఇది రగులుతున్న సమస్య. దీనికి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలి. దీంట్లో ఎక్కడున్న మంత్రివర్గం, అదేవిధంగా ప్రతిపక్షంలోని నాయకులు, అదేవిధంగా మా పక్షంలో నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ సున్నితమైన సమస్యని పరిష్కార మార్గాలు చూపి ఆదివాసులకి లంబాడలకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా తొలగించాలని కోరుకుంటూ మరి కార్పొరేషన్లు కూడా ఆదివాసీ కార్పొరేషన్, కుమ్రంభీం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి దండం పెట్టి మీకు రుణపడి ఉంటాం సార్. ఆదివాసులు కూడా రుణపడి ఉంటారు. తప్పకుండా ఉపాధి విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొంత మా లాంటి ప్రాంతాల్ని కొంత కన్నెత్తి చూడాలని కోరుకుంటూ మరి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం గారు కౌన్సిల్ వెళ్ళవలసి ఉన్నందువలన వారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిస్తారు. రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి